మండల కార్పొరేషన్ దగ్గర 9వ తారీఖు బుధవారం ఉదయం 10 గంటలకి ధర్నా చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ధర్నా ఎవరైతే కార్పొరేషన్లో మరి గత 2 సంవత్సరాలుగా ఉద్యోగాలు చేస్తూ చనిపోయారో ఆ కుటుంబంలో ఒక సభ్యుడికి ఉద్యోగం ఇవ్వాలనేది మేము ఎప్పటి నుంచో కమిషనర్ గారిని అడుగుతూ ఉన్నాం. మరి వివిధ అనేక రకాల కారణాలు చెప్పుకొచ్చి ఇంతవరకు కూడా వాళ్ళు ఎవరికి కూడా ఉద్యోగాలు కల్పించే పని కమిషనర్ గారు చేయలేదు. మరి ఇటీవల గుర్తింపు యూనియన్గా ఉన్న ఆనంద్ అసలు కార్పొరేషన్లో చనిపోయిన కుటుంబాలతో సంబంధం లేని ఏ రకమైనటువంటి బంధుత్వం లేనటువంటి వ్యక్తులు నలుగురిని బయట నుంచి తెచ్చి వాళ్ళ నలుగురికి కూడా ఉద్యోగాలు ఇప్పించినట్టుగా ఒక ఆర్డర్ కూడా తీసుకోవడం ఆయన. అంటే ఆయన ఎలాగ ఆర్డర్ అడిగాడు వాళ్ళకి, ఈయన ఎలాగ ఆర్డర్ ఇచ్చాడు అనేది మాకు అర్థం కావడం అలా. ఎందుకంటే కార్పొరేషన్లో 5013 మంది 72 వార్డులో ఉన్న 18 కార్మికులు ఒక సిఐటి అండర్లో ఉన్నారు. ఇప్పటికే మేము అనేక పోరాటాలు చేసి 4 జీవోలు సాధించాం. మరి 4 జీవోలు సాధించినప్పుడు ఆయన సమ్మెకి ద్రోహం చేశాడు తప్ప కార్మికులు సాయం చేయలేదు. కానీ అట్లాంటి పారిశుద్ధ్య కార్మికులు గుర్తింపు యూనియన్ నాయకుడి పేరుతో కార్మికులు న్యాయం చేయలేదు సరిగదా, తిరిగి వారిని ఈ రకంగా అడ్డదారిలో డబ్బులు వసూలు చేసి సంపాదించుకోవడం ద్వారా అక్రమ పద్ధతి అవలంబించడం మాత్రం చాలా ఆందోళనకరం. దాంతోపాటు 26 ప్యాకేజీల్లో 10 ప్యాకేజీలు యూనియన్గా చూస్తూ ఉంది. ఆ 10 ప్యాకేజీలు కూడా ఈరోజు పూర్తిగా జీతాలు లేవు, ఈఎస్ఐ పిఎఫ్ లేదు, వాళ్ళందరూ దోచు తింటున్నారని చెప్పి గతంలో కూడా చెప్పడం జరిగింది. గతంలో కూడా కమిటీ వేశారు. మరి అట్లాంటి వ్యక్తులకి మళ్ళీ ఈ రకంగా అడ్డదారులు కల్పించడం అంటే కార్మికులు అస్థిరపరచడం, కార్మిక హక్కులు కాలరాయటం, ఆ రూపంగా విశాఖ నగరాన్ని ఇప్పుడు ప్రజల యొక్క సౌకర్యాలని ఇబ్బంది పడే క్రమంలో ఈ పద్ధతులన్నీ కూడా ముందుకెళ్తా ఉన్నాయి. అది మంచి పద్ధతి కాదు. జరిగిన అక్రమాల మీద సిబిఐ ఎంక్వైరీ చేయండి. ఆయన తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలి తప్ప న్యాయంగా పనిచేసి తల్లి చేయలేని పనిచేసే కార్మికుల్ని ఈ రకమైన ఇబ్బంది పాలు చేయడం మాత్రం మరి కార్పొరేషన్ అధికారులకు తగదు. అట్లాంటి వ్యక్తులకు మాత్రం అవకాశం ఇవ్వడానికి వీలు లేదని అడ్డదారుల్లో కార్మికులకి అన్యాయం చేసి చనిపోయిన కుటుంబాలకు అన్యాయం చేసి ఈ రకంగా ఉద్యోగాలు అమ్ముకుని డబ్బులు చేసుకోవడం నీచమైన పద్ధతికి సరైనటువంటి గుణపాఠం చెప్పి భవిష్యత్తులో జరగకుండా చూడవలసిన బాధ్యత అధికారుల మీద ఉంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో మరి ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా అదే పద్ధతి కొనసాగుతుందంటే అధికారులు ఈ గుర్తింపు నాయకులతో కుమ్మక్కవుతున్నారా అని అనిపించేటటువంటి వాతావరణం కూడా కనబడుతూ ఉంది. అది మన ఆరోగ్యమైన పరిస్థితి కాదు. మరి రేపు ధర్నాలో కూడా వారు వచ్చి ఆ కుటుంబ సభ్యులంతా కూడా కమిషనర్ గారిని కలిసి వింతపత్రం ఇవ్వదలుచుకున్నారు. మరి ఇప్పటికైనా అధికారులు దీని మీద సమగ్ర పరిశీలన చేసి ఆ కుటుంబాలకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తాం.